గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ట్యాక్స్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినటువంటి ఒక టేబుల్ తయారు చేద్దామని చెప్పి అనుకున్నాం. లాస్ట్ క్లాస్లో మీకు సమ్ చెప్పడం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళు సమ్ నోట్ చేసుకున్నారు కదా, ఒకసారి చూడండి. లేదంటే ఒకవేళ రాసుకోకపోతే మరొకసారి సమ్ రాసుకోండి. ఈ టేబుల్ స్పెసిమెన్ నిన్న మీకు బోత్ మీడియంస్కి, ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియం కూడా ఇచ్చాను. సమ్ ఒకసారి ఏం చెప్పానంటే నిన్న నోట్ చేసుకోకపోతే నోట్ చేసుకోండి. 2007-2008 ఆర్థిక సంవత్సరంలో 2007-2008 ఆర్థిక సంవత్సరంలో కుమార్ క్రింది ఆదాయం ఆర్జించాడు. కుమార్ క్రింది ఆదాయం ఆర్జించాడు. పాయింట్స్ వరుసగా 1 by 1. ఫస్ట్ పాయింట్ భారతీయ కంపెనీచే చెల్లింపబడి లండన్లో స్వీకరించబడిన డివిడెండు. 1000 రూపాయలు. రెండో పాయింట్ భారతదేశంలోని అది వరకటి యజమానిచే చెల్లింపబడి అమెరికాలో స్వీకరించిన పెన్షన్ 4000. మూడో పాయింట్ భారతదేశం నుండి నియంత్రించబడుతున్న వ్యాపారం నుండి పారిస్లో 20,000 ఆర్జించిన లాభం. బ్రాకెట్లో ఇందులో సగం భారతదేశంలో స్వీకరించారు. బ్రాకెట్ క్లోజ్. తర్వాత 4వ పాయింట్ భూటాన్లో వ్యవసాయం నుండి సంపాదించి భారతదేశానికి తీసుకొచ్చిన ఆదాయం 5,000. 5వ పాయింట్ ఇంగ్లాండ్లో ఆస్తుల ద్వారా ఆర్జించి అక్కడే స్వీకరించిన ఆదాయం.
4,000. అక్కడే స్వీకరించిన ఆదాయం 4,000. అంతే, అలా ఇచ్చాడు పాయింట్స్ ఏమండి. దానికి మనం ఎలా చేయాలో చూద్దాం. అలాగే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా రాసుకోండి. ఫైండ్ అవుట్ కుమార్ ట్యాక్స్ రెస్పాన్సిబిలిటీ. ఫైండ్ అవుట్ కుమార్ ట్యాక్స్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఒకటో పాయింట్ డివిడెండ్ paid by Indian company but received in India, but received in London, 1000 రూపాయలు. రెండో పాయింట్ పెన్షన్ రిసీవ్డ్ ఇన్ అమెరికా, ఎర్న్డ్ ఇన్ ఇండియా 4,000. థర్డ్ పాయింట్ బిజినెస్ కంట్రోల్డ్ బై ఇండియా, ప్రాఫిట్ ఎర్న్డ్ ఇన్ ప్యారిస్ 20,000. బ్రాకెట్లో 10,000 received in India. నాలుగో పాయింట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇన్ భూటాన్. దేశం పేరు భూటాన్. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇన్ భూటాన్, sent to India 5,000. 5,000. ఐదో పాయింట్ ఎర్న్డ్ ఇన్కమ్ in Africa, earned ఓకే. ఇంగ్లాండ్లో ఆస్తుల ద్వారా అక్కడే స్వీకరించి మన ఆదాయం కదా. ఇంగ్లాండ్ ఆస్తుల ద్వారా అక్కడే ఎర్న్డ్ ఇన్కమ్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ రిసీవ్డ్ ఇన్ ఇంగ్లాండ్ 4,000. ఇప్పుడు ఈ 5 పాయింట్స్లో 5 రకాల ఆదాయాలు వచ్చినాయండి. ఈ 5 రకాల ఆదాయాల మీద ట్యాక్స్ కట్టాలా అవసరం లేదా? ఒకవేళ కట్టాల్సి వస్తే ఆర్డినరీ రెసిడెంట్ ఏటి మీద కట్టాలి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఏటి మీద కట్టాలి,
నాన్ రెసిడెంట్ వేటి మీద కట్టాలి. ఇది లెక్క యొక్క ఉద్దేశం. అర్థమవుతుందండి. ఇలా ఒక వ్యక్తికి ఆదాయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి కనుక ఆర్డినరీ రెసిడెంట్ అయితే దేనికి కట్టాలి పన్ను, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే దేనికి కట్టాలి, అలాగే నాన్ రెసిడెంట్ అయితే దేనికి కట్టాలి. దీనికి సంబంధించి లాస్ట్ క్లాస్లో మీకు ఒక ఫార్మేట్ ఇచ్చాను. అంటే ఒక నమూనా మీకు నో 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 ఎస్ 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 అని ఒక ఫార్మేట్ మీకు ఇవ్వటం జరిగింది. అంటే అక్కడ ఏం చెప్పాను, ఇండియాలో కనుక సంపాదించి ఇండియాలోనే తీసుకున్నాం అనుకోండి, ఆ ముగ్గురు కూడా పన్ను కట్టాలి ఎస్ 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 అని చెప్పాను. ఒకవేళ ఇండియాలో సంపాదించి ఫారెన్లో ఎక్కడైనా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ముగ్గురు పన్ను కట్టాలి అని చెప్పుకున్నాం. ఒకవేళ ఫారెన్లో కనుక తీసుకొని ఇండియాలో కనుక మనం దాన్ని రిసీవ్ చేసుకుంటే అప్పుడు కూడా అందరూ కూడా పన్ను కట్టాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే ఒకవేళ ఏదైనా ఇండియన్ కంపెనీ నుంచి కనుక కంట్రోల్ చేస్తూ ఉన్నట్టయితే అటువంటి సందర్భంలో ఇద్దరే పన్నులు కడితే సరిపోతుంది, అందరూ కట్టక్కర్లేదు అని చెప్పాం. అలాగే ఒకవేళ ఫారిన్ కంపెనీలో మనం తీసుకొని అంటే సంపాదించడం బయటే సంపాదించాం కానీ మనం బయటే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక్కడే కట్టాలి అని చెప్పాం. ఒకవేళ అలా కాకుండా మనకి గత సంవత్సరంలో ఎప్పుడైనా ఇన్కమ్ సంపాదించి ఈ సంవత్సరం తీసుకొచ్చాం అనుకోండి, ఆల్రెడీ అక్కడ మనం ట్యాక్స్ కట్టేసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరూ కట్టక్కర్లేదు అని చెప్పాం. అలాగా స్పెసిమెన్ కింద కొన్ని పాయింట్స్ చెప్పాం. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ సమ్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక టేబుల్ ఇలా గీసుకోండి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా మొత్తం ఆదాయం అని హెడ్డింగ్ పెట్టుకుని టోటల్ ఇన్కమ్ అని పెట్టుకుని వివరాలు ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. వివరాలు ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. ఒక 5 పాయింట్లు ఎన్నో రాసుకోవడానికి సరిపడే గీతలు గీసుకోండి. స్కేలు పెన్సిల్ గీసుకుని ఈ టేబుల్ నిర్మించండి. ఇలా ఇంగ్లీష్ మీడియం అయితే పర్టికులర్స్, ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్, ఇలా కాలమ్స్ మనం నిర్మించుకోవాలి. ఇప్పుడు ఇలా కాలమ్స్ నిర్మించుకున్న తర్వాత తెలుగు మీడియంలో రాసుకోండి. 1వ పాయింట్ ఇక్కడ సమ్లో ఏం చెప్పాడంటే భారతీయ కంపెనీ చేత చెల్లింపబడి లండన్లో స్వీకరించినటువంటి డివిడెండ్లు అని చెప్తున్నాడండి. అంటే ఇక్కడ స్వదేశీ కంపెనీ నుంచి కనుక డివిడెండ్ వచ్చినట్టయితేనండి, మన దేశపు కంపెనీ నుంచి డివిడెండ్ వస్తే దాని మీద గవర్నమెంట్ ట్యాక్స్ వేయదండి. అందువల్ల ఏం చేశారంటే ఇక్కడ అన్ని చోట్ల కూడా డాష్ 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 అని పెట్టేయండి. ఏమని రాసుకుంటారు, భారతీయ కంపెనీచే చెల్లించబడి లండన్లో స్వీకరించిన డివిడెండ్. భారతీయ కంపెనీచే చెల్లింపబడి లండన్లో స్వీకరించిన డివిడెండ్. భారతీయ కంపెనీచే చెల్లింపబడి లండన్లో స్వీకరించిన డివిడెండ్ డాష్ డాష్ డాష్. రెండో పాయింట్ భారత్లో అదివరకటి యజమాని ద్వారా చెల్లించిన పెన్షన్. భారత్లో అదివరకటి యజమాని ద్వారా చెల్లించిన పెన్షన్ 4000, 4000, 4000 3 చోట్ల కూడా. భారత్లో అదివరకటి యజమాని ద్వారా చెల్లించిన పెన్షన్. భారత్లోనే కదా స్వీకరించాం, అందుకని అందరూ ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ 4000, ఇక్కడ 4000, ఇక్కడ 4000, 3 చోట్ల కూడా 4000, 4000, 4000 వేసుకోండి 3 చోట్ల. నెక్స్ట్ మూడో పాయింట్ భారత్ నుండి నియంత్రించబడుతున్న వ్యాపార ఆదాయం. భారత్ నుంచి నియంత్రించబడుతున్న వ్యాపార ఆదాయం బ్రాకెట్లో భారత్లో సగం స్వీకరించారు. అంటే ఇండియన్ కంట్రోల్ ఉంటే ఇద్దరే డబ్బులు కట్టాలి 20-20, కానీ ఇందులో సగం మళ్ళీ ఇండియాకి తెచ్చాం కాబట్టి వీడు కూడా 10 కట్టాలన్నమాట. 20,000, 20,000, 10,000, 20,000, 20,000, 10,000. నాలుగో పాయింట్ భూటాన్లో వ్యవసాయ ఆదాయం
భూటాన్లో వ్యవసాయ ఆదాయం భారత్ తెచ్చినది. భూటాన్లో వ్యవసాయ ఆదాయం భారత్ తెచ్చినది 5,000. భూటాన్లో వ్యవసాయ ఆదాయం భారత్ తెచ్చింది 5,000. ఇక్కడ డాష్, ఇక్కడ డాష్, డాష్ డాష్, 5,000 డాష్ డాష్. ఐదో పాయింట్ ఇంగ్లాండ్లో ఆస్తుల ద్వారా చెల్లింపబడి అక్కడే స్వీకరించిన ఆదాయం 4,000 డాష్ డాష్. బయట దేశంలో తీసుకున్నారు కాబట్టి ఒకడే కట్టాలి. 4,000 డాష్ డాష్. ఇక టోటల్స్ ఫస్ట్ కాలం ఎలా కూడేయండి, 33,000. సెకండ్ కాలం కూడేయండి, 24,000. థర్డ్ కాలం 14,000. 33, 24, 14. ఇక్కడ పన్ను విధించదగిన ఆదాయం రాసుకోండి, లేకపోతే టోటల్ ఇన్కమ్ మొత్తం ఆదాయం, లేదా ట్యాక్సిబుల్ ఇన్కమ్ అని రాసుకోండి. ఇప్పుడు తెలుగు మీడియం టేబుల్ రాసుకున్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో కూడా టేబుల్ రాసుకోండి చెప్తున్నాను. ఇంగ్లీష్ మీడియంలో కూడా పర్టికులర్స్, ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ అని పెట్టండి. ఒక హాఫ్ పేజీ ఉండేలాగా పెట్టండి. పర్టికులర్స్, ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. ఓకే. ఇప్పుడు పాయింట్స్ రాసుకోండి. మీ సమ్లో ఏ పాయింట్ ఇచ్చాడో అదే యాస్టీ స్టేట్మెంట్ లాగా రాసేయడమే, ఇంకా మనం కొత్తగా ఏం రాయనవసరం లేదు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాసుకోండి. డివిడెండ్ paid by Indian company, dividend paid by Indian company but received in London, మూడు చోట్ల డాష్ డాష్ డాష్, మూడు చోట్ల డాష్ డాష్ డాష్. రెండవ పాయింట్ పెన్షన్ received in America, earned in India, ఇక్కడ 4,000, ఇక్కడ 4,000, ఇక్కడ 4, 4. మూడో పాయింట్ బిజినెస్ controlled by India, profit earned in Paris, బ్రాకెట్లో 10,000 received in India, ఇక్కడ 20,000, ఇక్కడ 20,000, ఇక్కడ 10,000. 20, 20, 10. తర్వాత ఫోర్త్ పాయింట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇన్ భూటాన్, sent to India. Agricultural income in Bhutan sent to India 5,000 డాష్ డాష్, 5,000 డాష్ డాష్, 5,000 డాష్ డాష్. ఐదో పాయింట్ ఎర్న్డ్ ఇన్కమ్ ఇన్ ఇంగ్లాండ్, and received in England, 4,000 డాష్ డాష్, 4,000 డాష్ డాష్. ఫస్ట్ వాటిలో 33,000, రెండోది 24,000, మూడోది 14,000. 33, 24,
14. ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్ అని రాసుకున్నాం. ట్యాక్సిబుల్ ఇన్కమ్. ఓకేనా? టేబుల్ రాసుకున్నారా? అర్థమైంది కదా? టేబుల్ అందరికీ తెలిసింది కదండి. ఒక సమ్ రాసుకోండి, రేపు మీరు ఇంటి దగ్గర చేసుకోండి. ఫైండ్ అవుట్ ట్యాక్స్ రెస్పాన్సిబిలిటీ. ఇంగ్లీష్ మీడియం రాసేసుకోండి త్వరగా. ఫైండ్ అవుట్ ట్యాక్స్ రెస్పాన్సిబిలిటీ. ఒకటో పాయింట్ ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ కెనడా. ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ కెనడా అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. 2000. రెండో పాయింట్ ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఆఫ్రికా. రిసీవ్డ్ ఇన్ ఆఫ్రికా. 5,000 brought to India. మూడో పాయింట్ ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా కామా బట్ రిసీవ్డ్ ఇన్ కెనడా. 5,000. Fourth point business controlled by India. Comma profit earned in Sri Lanka. Comma received in Sri Lanka. 10,000. ఐదో పాయింట్ హౌస్ రెంట్ received in Sri Lanka. 2,000. ఆరో పాయింట్ previous year profit brought to India. 2,000. Last point profit on business in Hyderabad. 10,000. సేమ్ ఇలానే చేయండి, ఏవి ఎక్కడ పడతాయో చూసి చేయండి. ఈ టోటల్ అమౌంట్లు చెప్తున్నాను, ఒకసారి రాసుకోండి. ఫస్ట్ టోటల్ 34,000. సెకండ్ టోటల్ 27,000. థర్డ్ టోటల్ 17,000. 34,000, 27,000, 17,000. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఈ సమ్ హోంవర్క్ చేయండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ నెక్స్ట్ క్లాస్లో చేద్దరు కానీ అండి. జాగ్రత్తగా ఒకసారి ఫార్మేట్ అంతా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మీరు ఈ టేబుల్ వేయచ్చు. ఇక ఈ మోడల్ తోటి మనం ఈ చెప్పుకున్నటువంటి ఈ టాపిక్ అంటే రెసిడెన్షియల్ స్టేటస్ అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చేయాలి. నెక్స్ట్ యూనిట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.